దేవుని యొక్క వాక్య సత్యాలను మనం గుర్తించినట్టయితే, మనం ఇంతకుముందు చేసిన పార్ట్ 1లో మతము గురించి మనం విన్నాం. మతమును చూసినట్టయితే మతము కేవలం పాటలు, భక్తి, ప్రార్థనలు కోరుకుంటుంది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం ఆయన పాటలు, భక్తి, ప్రార్థనలు కాదు, కానీ ముఖ్యంగా మన నుంచి ఆశించేదైనా మారు మనస్సు. ఎందుకంటే దేవుడికి కావాల్సింది మన హృదయం యొక్క స్థితి మార్చబడాలన్నదే దేవుడి యొక్క ఉద్దేశం. ఎందుకంటే పాపం చేత, అపరాధం చేత చెడిపోయిన మానవుణ్ణి, ఆ వ్యక్తి నుంచి దేవుడు పాటలు, ప్రార్థనలు కోరట్లేదు. కానీ ఈ చెడిపోయిన మానవుణ్ణి, అంతరంగ స్థితి చెడిపోయిన మానవుణ్ణి ఈ పాపమును తొలగించి అతన్ని పరిశుద్ధపరిచి తన నుండి ఒక నూతన మనస్సును దేవుడు కోరుతున్నాడు. అటైతే మతమును మనుషులు స్థాపిస్తున్నారు, కానీ ఒక వ్యక్తిని పరిశుద్ధపరిచేది మన ప్రభువైన యేసుక్రీస్తు. అంటే మతములో భక్తి ఉంది, యేసులో జీవం ఉన్నది. అటైతే మనం ఈ వాక్య సత్యాలను గుర్తిస్తున్నప్పుడు ఇంకా మన వాక్యం ముందుకు సాగినట్టయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద చాలు. ఇక్కడ చూసినట్టయితే మన ప్రభు చెప్తున్నాడు, పేతురుతో మాట్లాడుచున్నాడు, ఇదిగో నా సంఘము నేనే కడతాను, నా సంఘమును కట్టుతున్నది నేనే అని ఇక్కడ ప్రభు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. పేతురు ఈ బండ మీద నా సంఘమును కడతానన్నాడు. అవును, ఒక్కొక్క విశ్వాసి సజీవమైన రాళ్ళుగా ఉన్నట్టయితే ప్రభు యేసుక్రీస్తు అయిన బండ ఉన్నాడు. ఆ బండ మీద సంఘమును ఆయనే కడుతున్నాడు. అటైతే ఈ వాక్య సత్యం మనం గమనించినట్టయితే ఇంకా అపోస్తలుల విషయంలో కూడా దేవుడు సెలవిస్తున్నాడు. అపోస్తలు దేవుడు బయలుపరిచాడు. పత్రికలు చూసినట్టయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా మన వాక్యంను మనం గుర్తిస్తాం, సంఘం ఎలా కట్టబడుతుందనే విషయం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చాలు. ఇక్కడ సంఘముతో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, ఎఫెసీ సంఘముతో, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. అంటే మూలరాయి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మూలరైన యేసు పైన ఒక్కొక్క సజీవమైన రాయిగా మనం కట్టబడుతున్నాం. అట్లయితే అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది అంటున్నాడు. అట్లయితే ఈ వాక్య సత్యం మనం గుర్తిస్తున్నప్పుడు దేవుడే సంఘానికి ప్రారంభికులు, దేవుడే తన సంఘాన్ని తన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా సంఘాన్ని కడుతున్నాడు. ఈ విధంగా కడుతున్న పరిస్థితుల్లో మనం చూసినట్టయితే దేవుడు మొట్టమొదటి సంఘంను స్థాపించింది ఎప్పుడు అని మనం చూసినట్టయితే అపోస్తుల గ్రంథం 2వ అధ్యాయంలో సంఘము ప్రారంభించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శిలువ మరణము పొందకముందు సంఘం స్థాపించబడలేదు. ఆయన శిలువ మరణం పొంది రక్తం కార్చి ప్రాణం అర్పించి తిరిగి లేచి 40 దినములు ఆయన భూమి మీద సంచరించి చివరి దినము నాడు శిష్యులతో చెప్పాడు, ఇదిగో మీరు వెళ్ళి మేడగదిలో కూడుకొనండి, అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి కొరకు మీరు కనిపెట్టండి, వాగ్దానమిక ఆత్మ కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పి ప్రభు 120 మంది చూస్తుండగా ఆయన ఆరోహణమై ఆయన స్వర్గానికి, పరలోకానికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. తరువాత ఆ 120 మంది ఎప్పుడైతే మేడగదిలో కూడుకున్నారో 10 దినములు ఉపవాస ప్రార్థన చేశారో చివరి దినము నాడు పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడి అందులో పేతురు లేచి ప్రసంగించాడు. దేవుడు పేతురు ద్వారా సంఘ నియమాన్ని, సంఘం ఎలా కట్టబడాలో, సంఘంలో ఒక్కొక్క వ్యక్తి ఎలా చేర్చబడాలో అవన్నీ కూడా పేతురు ద్వారా దేవుడు బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆ వాక్యం కూడా మనం గమనించినట్టయితే అపోస్తుల గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం 37వ వచనం నుంచి చూద్దాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. చాలు. ఇక్కడ చూసినట్టయితే అపోస్తలుడైనటువంటి పేతురు లేచి ప్రసంగించినప్పుడు
అక్కడ అపోస్తలుడైన పేతురు గారు అంటున్నారు, మీరు సిలువేసిన యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, లేపెను అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీలు యూదులనబడిన వారు ప్రభును సిలువకేస్తే దేవుడు ఆయనను మృతుల నుండి తిరిగి లేపాడు. అంటే ప్రభువు లేపబడుతున్నప్పుడు ఆయన ఎందుకు లేపబడ్డ విషయము ఇక్కడ పేతురు చెప్తూ అంటున్నాడు, మీరైతే సిలువేశారు, కానీ దేవుడు మాత్రం క్రీస్తును ఆయన అభిషక్తునిగా ప్రభుగా ఆయన లేపాడు. అటైతే ఈ మాట వారు విన్నప్పుడు ప్రజల్లో హృదయంలో నొచ్చుకున్నారు, హృదయంలో పొడబడ్డారు. ఎప్పుడైతే వాక్యము అపొస్తలుడైన పేతురు ద్వారా దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు అన్నారు, మేమేమి చేయవలను అని అడిగారు. అపొస్తలులందరిని అడిగారు, అయ్యా నిజమే మేము ప్రభుకు సిలువ వేసింది వాస్తవం, ఆ శాపం మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ మేము చెప్పాము. అటైతే శాపం కింద పాపం కింద మేము ఉన్నాం, అటైతే ఈ పాప శాపం తొలగిపోవాలంటే మేమేం చేయాలి, మేమేం చేయాలని అడిగారు వాళ్ళు. అలాంటప్పుడు పేతురు పరిశుద్ధాత్మ ద్వారా వారికి చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది అంటున్నాడు. అంటే అప్పటి వరకు వారు భక్తి చేస్తున్నారు, అప్పటి వరకు వాళ్ళు ఒక నిశ్చితమైన మతభక్తులు ఉన్నారు, యూద మతంలో ఉన్నారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో పేతురు అంటున్నాడు వారితో, మీరు మారు మనసు పొందండి అంటున్నప్పుడు వారి విషయంలో ఇంకొక వాక్యం చూద్దాం. మారు మనసు అసలు ఎవరు పొందాలి? చాలామంది అనుకుంటున్నారు పాపం చేసిన వారే మారు మనసు పొందాలి, విగ్రహారం చేస్తున్న వారే మారు మనసు పొందాలి, లోకం ఉన్నవారే మారు మనసు పొందాలని అనుకుంటున్నారు. కానీ వాక్యంలో ఇలా చూసినట్టయితే ఇంకొక వాక్యం మనం చూసుకుందాం. ఇది అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం కూడా చూసుకుందాం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు. చాలు, ఇక్కడ చూసినట్టయితే దేవుడు సెలవిస్తున్నాడు, యెరూషలేములో కూడుకున్న వారందరూ కూడా ఎవరంటే అన్ని జనులు కాదండి, వీరందరూ కూడా భక్తిగల యూదులు అని వాక్యాలు మనం చదివాం. అంటే వీళ్ళు ఏ భక్తి చేస్తున్నారు? ఒక మతనిష్టత కలిగిన ఒక భక్తి చేస్తున్నారు. అంటే ఒక పాటలు, భక్తి, ప్రార్థనలు ఇవన్నీ చేస్తున్నారు, కానీ వాళ్ళ హృదయ స్థితి మాత్రం మార్చబడలేదు. ఎందుకంటే బరబ్బాను కోరుకున్నారు వాళ్ళు, యేసును సిలువకేశారు. అంటే సత్యాన్ని ద్వేషించారు, అబద్ధాన్ని ప్రేమించారు. అబద్ధాన్ని ప్రేమించేవారు ఎవరు? సైతానుకు లోబడిన వారు కాదా? సైతానికు ఆలోచనకు లొంగిపోయిన వారు కాదా? అలాంటి పరిస్థితుల్లో మారు మనసు పొందవలసింది ఒక విగ్రహార్థికుడే కాదు, ఒక పాపంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, మతభక్తులు ఉన్న వ్యక్తి కూడా మారు మనసు పొందాలన్నది ఇక్కడ దేవుడికి ఉద్దేశం. అందుకే భక్తిగల యూదులు ఆ రోజు వచ్చారు. వారితో చెప్తున్నాడు ఇక్కడ పేతురు, మీరు మారు మనసు పొంది ప్రభు వైపు తిరుగుడి. ఇంకా వాక్యం చూసినట్టయితే మన వాక్య సత్యం గుర్తిస్తున్నప్పుడు సత్యం ఏంటి, అబద్ధం ఏంటి, అసలు మతం అంటే ఎలా ఉంటుంది, సత్యం అంటే ఎలా ఉంటుంది అనేది మనం గుర్తిస్తాం. ఇంకొక వాక్యం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వచనం మనం చదువుకున్నట్టయితే, దేవుడు ఎవరికి ఈ బాధ్యత అప్పగించాడు, తన సంఘమును కట్టుకోవడానికి దేవుడు ఎవరికి ఈ బాధ్యత అప్పగించాడు అనే విషయం మనం చూద్దాం. చదవండి. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసు వాళ్ళ హృదయాన్ని తెరిచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట ఫస్ట్ మారు మనసు, రెండోది పాపక్షమాపణ ప్రకటింపబడాలని వ్రాయబడి ఉన్నది. ఇంకా చదవండి. ఈ సంగతులకు మీరే సాక్షి. చాలండి. ఇక్కడ చూసినట్టయితే ప్రభువు తన సంఘమును కట్టుట కొరకు, తన సువార్త ప్రకటించుట కొరకు ఎవరికి అప్పగించాడు అని చూసినట్టయితే అపోస్తులకు అప్పగించాడని మనం గుర్తించాలి. అపోస్తులు అంటే వీరు అంటే పిలువబడిన వారు,
వారంతటా వారు వచ్చిన వారు కాదు, వారిని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. వారి దగ్గరికి వెళ్ళి ప్రభు వారిని పిలిచి, ఇదిగో మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తానని అపోస్తులను పిలిచినట్టుగా మన వాక్యం చూస్తున్నాం. అవును, అపోస్తులు అంటే పిలువబడిన వాడు. అంటే ఎవరిని దేవుడు పిలుచుకున్నాడో వారి ద్వారా సంఘాన్ని ఆయన స్థాపిస్తున్నాడు. అంటే తనలో జీవించే వారిని నిలబెట్టుకోవడానికి కొరకు, తనలో జీవించడం కొరకు ఎవరినైతే ఎన్నుకున్నాడో ప్రభు, వారిని పిలవడానికి కొరకు అపోస్తులకు ఈ బాధ్యత అప్పగించాడు. అంటే ప్రభు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు అనేకులు స్వస్థపరచబడ్డారు, చనిపోయిన వారు కూడా లేచారు. అటైతే లాజరును వెళ్ళి నువ్వు నా గురించి సువార్త ప్రకటించని చెప్పలేదు. స్వస్థత పొందుకున్న వారికి మీరు వెళ్ళి నా గురించి ప్రకటించని చెప్పలేదు. కానీ ప్రభు ఎవరినైతే ఆయన పిలిచాడో, ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి తమ జీవితాలు అప్పగించుకున్నారో, తాము త్యజించుకుని ప్రభుని వెంబడించారో, తమ సెలవునెత్తుకుని ఎవరైతే ప్రభుని వెంబడించారో వారిని ప్రభు ఎన్నుకొని తన సువార్త ప్రకటించటకు పంపించాడు. అంటే ఆయన సువార్తలో, ఆయన సంఘం కట్టే విధానంలో మొట్టమొదటి చూసినట్టయితే ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ. అంటే ఇది అంతరంగ స్థితి, అంతరంగంలో జరుగుతున్న ఒక మార్పు, ఒక నూతనత్వం. అంటే పాత విషయాలను గతించిపోయి ఒక నూతన జీవితం ప్రారంభించబడుతున్న ఆ వ్యక్తి ద్వారానే తన సంఘాలని స్థాపించుకుంటాడు ప్రభు. అంటే తన సంఘంలోనికి ఒక సజీవమైన రాయిగా అలాంటి నూతన జీవితం పొందుకున్న వాడు తీసుకుంటున్నాడు ప్రభు. అట్టయితే అపోస్తులు అంటున్నారు, అపోస్తులు ప్రవక్తలు పునాదులు వేస్తున్నప్పుడు అందులో తీసుకొచ్చింది మారు మనసు, పాపక్షమాపణ పొందుకున్న వారిని సంఘంలో తీసుకొచ్చి సజీవరాలుగా వారిని తీసుకొచ్చి మూలరైన క్రీస్తులో వాళ్ళు అంటుకట్టి సంఘమును దేవునికి ఆలయంగా నిర్మించారు. అంటే దేవుడే సంఘాన్ని ప్రారంభించాడు. అటైతే ఆయన సంఘంకు ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి అని మనం గమనించినట్టయితే మనం ఇంకో వాక్యం చూద్దాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందామండి. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనేది. చాలండి. ఇక్కడ చూసినట్టయితే దేవుడు తన సంఘాన్ని ఎలా కట్టుకుంటున్నాడు, ఆయన సంఘంలో ఒక వ్యక్తి ఎలా చేర్చబడాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు వాక్యంలో, జ్ఞానము తనకు నివాసంగా కట్టుకోవడానికి ఆ నివాస స్థలానికి 7 స్తంభాలు చెక్కున్నదని ఇక్కడ చదివాం. అంటే జ్ఞానం అంటున్నప్పుడు అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘములో చెప్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం కూడా చదువుకుందాం దీంతో కలిసి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనంగా ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. చాలు. ఇక్కడ చూసినట్టయితే జ్ఞానం అని అక్కడ చదివా మన సామెత గ్రంథంలో. ఆ జ్ఞానం అంటే ఏదో కాదు కానీ ప్రభు యేసుక్రీస్తు జ్ఞానమై ఉన్నాడు. ఇక్కడ పౌలు ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటే ఈ జ్ఞానమైన యేసు ప్రభువు, మన ప్రభువు ఆయన నివాసం చేయడానికి కొరకు ఆయన ఒక మందిరమును కట్టుకుంటున్నాడు. ఆయన నివాసం చేసే స్థలంలో, ఆ స్థలంలో 7 పిల్లర్స్, 7 స్తంభములు ఆయన చెక్కుంటున్నాడంట. అంటే వాక్యం మనం చూసినట్టయితే దేవుడు అంటున్నాడు, మీరే దేవుని ఆలయమై ఉన్నారు అంటున్నాడు. అంటే ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి, అంటే మారు మనసు పొందుకొని పాపక్షమాపణ పొందుకొని తన పాపక్షలు పశ్చాత్తాపడి దుఃఖించి కన్నీగార్చిన ప్రతి వ్యక్తి కూడా దేవుడికి మందిరంగా మార్చబడడానికి కొరకు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. ఆ వారి జీవితంలో, ఆ సంఘములో, ఆ వ్యక్తిలో ప్రభు 7 పిల్లర్స్ వేస్తున్నాడు. అవేంటి అని చూసినట్టయితే మనం ఇంకా చూద్దాం. అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనం చదవండి. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా పేతురు వారితో చెప్తున్నాడు, అయ్యా మేమేమి చేయాలి? ఈరోజు ప్రజలు
మేము ఏమి చేయాలని వాక్యం విన్న తర్వాత అడగట్లేరు, కానీ మాకు ఏమి దొరుకుతుంది అని అడుగుతున్నారు. అంటే ప్రజల యొక్క మనస్తత్వము దేవుని దగ్గర నుంచి ఆశించడానికి కొరకు వస్తున్నారు, కానీ దేవుడు చెప్పినది ఏంటి, ఆయన చెప్తున్న ప్రకారం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే ఆయనకు సంతోషంగా మా జీవితం కనబడుతుంది అనే ఆలోచన ఈరోజు ప్రజలకు లేదు. అంటే ప్రభు దగ్గరికి వస్తున్న ప్రతి వ్యక్తి కూడా వాక్యం విన్న తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఏమడుగుతున్నారంటే మాకేమి దొరుకుతుంది. అవును, మీరు ప్రభుని సేవిస్తే ప్రభు దగ్గరికి వస్తే మీకు ఇవి దొరుకుతుందని చెప్తున్నారు కనుక మాకేమి దొరుకుతుంది అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే చెప్పి వారు కూడా మీకు దొరుకుతుంది అంటున్నారు, వారు కూడా మాకు ఏమి దొరుకుతుందని అడుగుతున్నారు. ఇక్కడ చూసినట్టయితే అపోస్తలుడైన పేతురు గారు ఇహ సంబంధ విషయాలను బోధించక అంతరంగ విషయాలను బోధించాడు, ఆత్మసన విషయాలను బోధించాడు, పాపం గురించి బోధించాడు, ప్రత్యర్థపడి విషయాలను బోధించాడు. అప్పుడు వారు అంటున్నారు శిరస్సమైన వరకు అడగట్లేదు, కానీ ప్రభు కొరకు ఆత్మీయ జీవితం జీవించడానికి కొరకు మేము ఎలా జీవించాలని, మేము ఏమి చేయాలని అడుగుతున్నారు. అటైతే ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు వాక్యం విన్న తర్వాత నాకు దేవుడు ఏమిస్తానని ఆలోచన కలిగి ఉంటున్నావా, లేకపోతే దేవుడి కొరకు ఎలా బ్రతకాలని ఆలోచన వస్తుందా? నువ్వు సత్యమైన వాక్యం వింటే గనక నేను దేవుడి కొరకు ఏమి చేయాలి, ఎలా జీవించాలని ప్రశ్న నీకు వస్తుంది. ఒకవేళ సత్యమైన వాక్యం విన్నట్టయితే, ఆశీర్వాద వాక్యము, అద్భుత వాక్యములో స్వస్థత వాక్యములను విన్నట్టయితే నీకు ఈ మనసు రాదు. నాకేమి దొరుకుతుంది, నేను ఎలా జీవించి ఏది నాకు దొరికితే క్షేమంగా ఉంటాను, ఏది నాకు దొరికితే నేను ఆశించబడతాను అని అడుగుతావు, కానీ నేను ఎలా జీవించాలి, నేను ఏమి చేయాలి దేవుడు ఇష్టం చేయడానికి కొరకు అని మాత్రం అడగలేవు. ఇక్కడ చూస్తే పేతురు అంటున్నాడు, ఫస్ట్ మీరు మారు మనసు పొందండి. ఇక్కడ ఇంకా 7 విషయాలు ఉన్నాయండి, చెప్తున్నా వినండి. ఫస్ట్ మారు మనసు, రెండోది యేసయ్య పేరిట బాప్సం, నీటి బాప్సం, తర్వాత పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారు. తర్వాత అంటున్నాడు మూర్ఖతను వేరే రక్షణ పొందండి అని చెబుతూ, ఇంకా అపోస్తుల బోధ అంటున్నాడు, ఇంకా సహవాసము బల్ల అంటున్నాడు, ఇంకా నెక్స్ట్ ప్రార్థన అంటున్నాడు. ఇవన్నిటి మనం లెక్క చేసినట్టయితే 7 వస్తున్నాయి. మారు మనసు, నీటి బాప్సము, మూర్ఖతను వేరై ఉండడము, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడము, అపోస్తుల బోధ, సహవాసము, నెక్స్ట్ ప్రార్థన. ఇవి చూస్తే ఇక్కడ 7 కనబడుతున్నాయి. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మన మందిరిగా మార్చబడ్డానికి కొరకు ఆయన మనల్ని ఎన్నుకొని మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఈ 7 అనుభవాల గుండా మనం నడిపించి ఆయన మనల్ని నివాసం చేయాలని కోరుతున్నాడు. అటైతే ఈ వాక్య సత్యం మనం గమనిస్తున్నప్పుడు ఇంకా మన వాక్యం చూసినట్టయితే మారు మనసు ఎవరు పొందాలి అని చూస్తే లోకములు ఉన్నవారు పొందాలి, మతములు ఉన్నవారు కూడా మారు మనసు పొందాలి. అంటే మతభక్తి నుండి, లోకం నుండి బయటకు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుకు తమ జీవితాలు అప్పగించుకొని అంతరంగ పరిశుద్ధత కొరకు, మారు మనసు కొరకు, పశ్చాత్తాపం కొరకు ఎవరు ప్రభుని వెంబడించిన కొరకు చూస్తున్నారో అలాంటి వారే వీరు మారు మనసు పొందాలి. ఇలాంటి వారిని దేవుడు కోరుతున్నాడు. ఇలాంటి వారి జీవితంలో దేవుడు నివాసం చేయాలని కూడా కోరుతున్నాడు. అట్టయితే ఇంకా వాక్యం మనం చూసినట్టయితే ఇంకా ఈ విధంగా వచ్చిన వారితో ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. చాలు. ఇక్కడ ప్రభు అంటున్నాడు మనం మతములో నిలిచి ఉండడం కాదు, వాక్యములో నిలిచి ఉండాలి. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా ప్రభు చెప్తున్నాడు, మీరు నాలో నిలిచి ఉండిన యెడల మీరు బహుగా ఫలించుదురు. అవును, అంటే వాక్యం అనే యేసులో మనం నిలిచి ఉంటే మన ఆత్మ సంబంధం మనం ఫలిస్తాము. అంటే దేవుని రాజ్యంలో వెళ్ళడానికి ఉన్న అర్హత మనం కలిగి ఉంటాము. ఆ రాజ్యంలో పరిశుద్ధులు ప్రవేశిస్తారు కనుక ఆ పరిశుద్ధత, నీతి, సత్యం అనేది మన జీవితంలో ఫలిస్తుంది. అంటే ప్రభు కోరుతున్నాడు మీరు మతంలో నిలవడం కాదు, మీరు లోకంలో నిలిచి ఉండడం కాదు, పాపంలో నిలిచి ఉండడం కాదు, కానీ మీరు వాక్యములో నిలిచి ఉండాలి. నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే సత్యమును గ్రహిస్తారు. ఫస్ట్ శిష్యులు అవుతారు. ఆ శిష్యుడికి సత్యం అర్థమవుతుంది. ఈరోజు చాలామంది శిష్యులమని, మేము విశ్వాసులమని అనేకులు బయలుదేరారు, కానీ వారు వాక్యములో నిలుచున్న వారు కాదు.
వారు దేవుల్లో ఉన్నామని చెప్పుకొని మత కార్యక్రమం చేసుకుంటూ ఇంకా లోకంలో ఉన్న ఆచార సిద్ధాంతాలు పాటిస్తూ మళ్ళీ ప్రభులో ఉన్నామంటున్నారు. ప్రభులు ఉన్నవారు ఎవరండి? మతంలో ఉన్నవారు ప్రభులో ఉన్నట్ట? ఆచార సంబంధం, లోక సంబంధం ఆచార సిద్ధాంతాలని మూలపాఠమును అనుభవిస్తున్న ప్రతి వ్యక్తి, వాటిని ఆచరిస్తున్న వ్యక్తి, ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్న ప్రతి వ్యక్తి కూడా యేసులో ఉన్నారా? కాదు. ఎందుకంటే లోక మార్గం విశాలమైన మార్గం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గము, నిత్యజీవానికి చేర్చే మార్గము, అది ఇరుకు సంకుచితమై ఉన్నది. ఆ మార్గంలో నిల్చున్న ప్రతి వారు, ఆ యేసులో నిల్చున్న ప్రతి వ్యక్తి కూడా విశాల మార్గములో జరుగుతున్న ఏ విషయముతో కూడా ఆ వ్యక్తి దాన్ని వెంబడించినట్టుగా మనం చూడలేం. ఎందుకంటే ప్రభు కోరుతున్నాడు మారు మనసు, పాపక్షమాపణ ఆయన స్వర్ ద్వారా ఎవరైతే పొందుకుంటున్నారో వారు వాక్యమును నిలుచుంటారు. ఆ వాక్యం నిలుచుండి సంపూర్ణమైన విధేయత కలిగి ప్రభుకు శిష్యులుగా మార్చబడి వారు సత్యమును గుర్తించి ఆ సత్యము ద్వారా, అంటే యేసు ద్వారా వాళ్ళు స్వతంత్రులుగా మార్చబడుతున్నారు. సర్వసత్యంలోనికి వెళ్ళిపోతున్నారు వారు. అటైతే ఈరోజు మనము దేవుళ్ళకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా వాక్యమును నిలిచి ఉండాలి. వాక్యం అంటే ప్రభుని యేసుక్రీస్తులు నిలిచి ఉండేవారై ఉండాలి. అటైతే ఇక్కడ వాక్యం మనం చూసినట్టయితే లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం కూడా దీంతో కలిసి చదువుకుందామండి. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? చాలు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, అంటే నా వాక్యం నిలిచి ఉండక, నా వాక్యం మీరు గైకొనకుండగా, నీ చెప్పిన మార్గంలో మీరు నడుచుకోకుండగా నన్ను ప్రభువా ప్రభుని పిలుచుట ఎందుకు? అంటే ప్రభు హృదయాంతరంగాలను ఎరిగిన ప్రభు గనుక, ప్రజల యొక్క మనస్తత్వం ఎరిగిన మన దేవుడు వారెందుకు ప్రభువా ప్రభుని పిలుస్తున్నారో ప్రభు ఎరిగాడు. ఎరిగి వారు ప్రభువా ప్రభుని పిలిచేది ఇహ సంబంధమైన విషయాల కొరకే పిలుస్తున్నారు. కానీ ఆయన మాట ప్రకారం నిలబడి, ఆయన చెప్పిన వాక్య ప్రకారం ఉండి, ఆయనను అనుసరించి ఆయన మార్గం నడుచుకొని ఆయన రాజ్యంలో చేర్చబడాలనేది అనేకులకు వారి హృదయంలో లేని విషయాలు. అట్టయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు కూడా ఎలా ఉంటాడు అని చూస్తే బండ మీద పునాది వేసిన బుద్ధిమంతుని పోలి ఉండును అన్నాడు. అవును, ఆయన చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా అతడు మట్టి మీద పునాది వేసుకోడండి తన ఆత్మీయ జీవితాన్ని. ఇసుక మీద వేసుకోడు, ఈ లోక విషయంలో వేసుకోడు. కానీ ఈ లోక విషయాలన్నిటికీ వేరై అతడు బండ అనే క్రీస్తులో తమ పునాదిని వేసుకుంటున్నారు. అంటే వాక్యం అనే యేసులో నిలిచి ఉంటున్నారు వాళ్ళు. ప్రియమైన సహోదరి సోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్య సత్యాలను గుర్తిస్తున్నప్పుడు నీ జీవితం ఎలాగుందో, నీ భక్తి జీవితం ఎలా కొనసాగించబడుతుందో ఒకసారి నువ్వు గుర్తించాలని ప్రభుపేట నీకు మనవి చేస్తున్నాను. అంటే ఇంకా వాక్యం మనం చూసినట్టయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చుకోర్చున్నారు. చాలు. ఇక్కడ వాక్యం చూసినట్టయితే ఈ మాటలు మాట్లాడుతుంది విగ్రహారీకులతో కాదండి. యూదా మత భక్తులు చాలా ప్రవీణత కలిగి, చాలా ఆ భక్తి కొరకు ఎంతో రోష్యం కలిగిన యూదులతో చెప్తున్నాడు ప్రభు, నా బోధ మీరు వినట్లేదు. మీరు మత భక్తులు చాలా నిష్ఠత కలిగి ఉన్నారు. పైకున్న భక్తులు కనుక మీరు చాలా పరిశుద్ధం కనబడుతున్నారు. కానీ నా మాటలు మీరు వినట్లేదు. ఎందుకు తెలుసా? మీ తండ్రి అపవాది, మీ తండ్రికి దురాశలు నెరవేర్చుకుని కోరుచున్నారు. అంటే సైతానికి దురాశలు నెరవేర్చుకోవాలని వారు ఆశిస్తున్నారంట. అవునండి, లోకం ఉన్నవారైనా మత భక్తులు జీవిస్తున్న వారైనా ఈ లోక దురాశలు ఏమాత్రం వదిలిపెట్టి జీవించేవారు కాదు. వారు ఈ లోక దురాశలను నెరవేర్చుకొనొచ్చు వారు మతభక్తి చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు కోరుతున్నది
మనం గమనించినట్టయితే మనలో ఉన్నటువంటి దురాశలను, మనలో ఇచ్చలు, కోరికలు, మన స్వార్థము, మన గర్వము, మన అవిధేయత, తిరుగుబాటు, ఇవన్నిటిని కూడా దేవుడు సహించట్లేదు. వీటి గురించి పౌలు అంటాడు ఎఫెసీ పత్రికలో, అంధకార క్రియలను మీరు ఖండించండి అంటాడు. అంటే సైతాను సంబంధమైన, లోక సంబంధమైన దురాశలను, ఆ ఆశలను, ఆ కోరికలను, వాటిని మనం ఖండించాలంట. అవును, నీలో ఉన్న దురాశలు, నీలో ఉన్న స్వార్థము, గర్వము, అవిధేయత, తిరుగుబాటు, ఇవన్నీ నీలో ఉన్నాయి, ప్రతి వ్యక్తులు కూడా ఉన్నాయి. వీటిని ఖండించే వారే నిజంగా ప్రభు బిడ్డలు, వాక్యం తమ జీవితం నెరవేర్చుకునేవారు, వాక్యానుసారం జీవించడానికి వారు ముందుకు వచ్చిన వారు, ప్రభువా నీ కొరకు ఎలా జీవించాలని ప్రభు పాదాలు పట్టుకున్నవారు. ఇలాంటి వారు పాపాన్ని, దురాశలను, ఇచ్చలను వారి జీవితంలో ఉంచుకోలేరు. కానీ ప్రభును ప్రేమించకుండా, వాక్యములు నిలిచి ఉండకుండా, వాక్యములు నిలిచి ఉండి శిష్యులు కాకుండా ఉన్న ప్రతి మతభక్తుడైనా, లోకంలో వ్యక్తి అయినా, ఎవరైనా కావచ్చు, వారు దురాశలు నెరవేర్చుకునేవారే. కానీ దురాశలు చంపేవారు కాదు. మరి దురాశలు చంపేవారు ఎవరండి అని చూస్తే ఇంకొక వాక్యం చూద్దాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 24 వచ్చి చదువుకుందాం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చాలు. ఇక్కడ ప్రభునేసుక్రీస్తులో నిలిచున్నవారు, అంటే మన ప్రభునేసులో నిలిచి ఉండి, వాక్యంలో నిలిచి ఉండి, తమ జీవితంలో దినదినము కొనసాగిస్తున్న ప్రతి బిడ్డ కూడా ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తారని ఇక్కడ చెప్పట్లేదు, వాళ్ళు పాటలు పాడుతున్నారు ఇక్కడ చెప్పట్లేదు, మతభక్తి చాలా గొప్పగా చేస్తారని చెప్పట్లేదు. కానీ వారి ఇచ్చలు, దురాశలు, ఈ శిరస్సున్న కోరికలను వారు చంపుతున్నారంట. సిలువేస్తున్నట్టు అర్థం ఏంటండి? చంపుతున్నారు. అందుకే పౌలు అంటాడు, నేను సిలువేయబడి ఉన్నాను. అవును, ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఈ లోకంలో ఏదో చూపించుకునే భక్తి చేయరు, కానీ తమ అంతరంగంలో ఉన్న సమస్త దురాశల విషయంలో దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నాలో పాపము, దురాశ ఉంది, నా శరీర ఇచ్చలు ఉన్నాయి, శరీర కోరికలు ఉన్నాయి, శరీరాశ, నేత్రాశ, జీవిత డంబం ఈ లోకం నాలో ఉంది ప్రభువా. అట్టయితే ఈ లోకం నాలో ఉంది కనుక ఇవి కూడా నా నుంచి బయటికి వెళ్ళిపోవాలి, వాటి మీద నేను జయం పొందుకోవాలి, ఆ ఆశలపై నేను జయం పొందుకోవాలి. అవి నన్ను ఏలుబడి చేయొద్దు, ఆ ఆశలపై నేను అధికారం చేయాలి, ఆ ఆశలను ఇప్పుడు నేను ఏలాలి, అవి నా కాళ్ళ కింద ఉండాలి అని ఎవరైతే ఇలా ఆశిస్తున్నారో అలాంటి వారు దురాశలను, శరీరమును, దాని దురాశలు, దాని కోరికలను వారు సిలువేస్తున్నారంట. వీరెవరండి? క్రీస్తు యేసు సంబంధులు అని పౌలు గారు చెప్తున్నాడు. అవును, ప్రభువులోనికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా, నేను యేసు నమ్ముకున్నాను అన్న ప్రతి బిడ్డ కూడా వారేం చేయాలి? నాలో ఉన్నటువంటి దురాశలను, పేతురు చెప్తున్నాడు కదా, ఆయన అంటున్నాడు, ఇదిగో మీ ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అంటున్నాడు. అవును, మన శరీరము, మన ఆశలు, మన దురాశలు, మన కోరికలు మన ఆత్మకు విరోధంగా ఉండి ఆయన రాజ్యంలో ప్రవేశించకుండా అడ్డగించేవి. అటైతే ప్రియమైన దేవుని బిడ్డ, ఇలాంటి పరిస్థితుల్లో నీ ఆశలు, నీ కోరికలు నీలో ఉంచుకొని పైకింత గొప్ప భక్తి నువ్వు చేసినా దేవుని రాజ్యంలో ప్రవేశించలేవని స్పష్టంగా నువ్వు గుర్తించాలి. ఎందుకంటే ప్రభు కోరుతున్నాడు, వేశ్యలు మారుమనసు పొంది పరలోకాన్ని చేరుతారు, కానీ వేషధారులు ఎన్నడూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించారని ప్రభు సూటిగా చెప్పాడు. అవును, పాపాత్ముల స్త్రీ ఏడ్చి కన్నీరు గార్చి తన తండ్రి వెనుక తన తల వెంట్రుకలతో ప్రభు పాదములు తుడిచి ఆయన కన్నీరుతో ఆయన ప్రభు పాదాలు కడిగి ముద్దు పెట్టుకొని తన పాపం గురించి బాగా రోధించినప్పుడు ప్రభు అన్నాడు, ఈమె నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది కనుక ఈమె ఎక్కువ పాపాలు క్షమించబడ్డాయి, ఇదిగో నువ్వు రక్షణ గల దానివై వెళ్ళు అని అన్నాడు. అవునండి, మన ప్రభు వచ్చింది మన ఆత్మను రక్షించడానికి కొరకు, మన మతభక్తిలో మనం ముందుకు సాగించడానికి కొరకు ప్రభు రాలేదు. మతభక్తు నుండి మన మీద ప్రభుని సేవించాలని దేవుడు కోరట్లే, కానీ మతభక్తు నుండి, లోకం నుండి, పాపం నుండి, దాని సిద్ధాంతం నుండి, దాని ధర్మము నుండి, ఈ లోక మర్యాద నుండి, వాటి నుంచి బయటకు వచ్చి, మతభక్తు నుంచి కూడా బయటకు వచ్చేసేసి ఎవరైతే పరలోకానికి మార్గము, సత్యము, జీవమైన క్రీస్తుని ఎవరైతే అనుసరిస్తున్నారో వారి కొరకే ప్రభు పరలోకం నుండి చూస్తున్నాడు. అట్టయితే ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేని కొరకు చూస్తున్నావు? ఈరోజు నువ్వు ప్రభు నమ్ముకున్నాను చెప్తున్నావు, ప్రభుని సేవిస్తున్నాను చెప్పుకుంటున్నావు. అట్టయితే నీవెవరివి? ఎలాంటి భక్తి చేస్తున్నావు? మతభక్తులుండి మతభక్తి చేసే మతభక్తుడిగా ఉంటున్నావా, లేకపోతే
ప్రభుని యేసులో వాక్యమును నిలుచుండి నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకొని పాతవి గతింప చేసుకొని సమస్త నూతనమైనవి నీ జీవితంలో కలిగి ప్రభుని వెంబడించి ఆ రాజ్యంలో ఆ పరిశుద్ధమైన రాజ్యంలోనికి వెళ్ళాలని నిరీక్షణ కలిగిన దేవుని బిడ్డవా, ఈరోజు నీవెవరో పరీక్షించుకో. ఒకవేళ నీ అంతరంగా నువ్వు పరీక్షించుకోకుండా నువ్వు మతభక్తులు ఉండి లోకంలో ఉండి వెళ్ళిపోయినట్టయితే నీ జీవితము నీవే నష్టపరుచుకుంటున్నావని గుర్తించాలి. అటు ఆఖరి దినములో దేవుడు చెప్తున్నాడు, ఎవరు కూడా నశించకూడదని, అందరూ మారుమనసు పొంది పాప క్షమాపణ పొందుకొని ఆయన రాజ్యంలో ప్రవేశించాలని, ఆయన కుమారుడైన ప్రభువైన యేసు ద్వారా మన పరలోకంలో చేర్చబడాలని దేవుడు ఆశిస్తున్నాడు, దేవుడు కోరుతున్నాడు. అటైతే ఈ వాక్య సత్యాలైన నీవు యథార్థంగా నీ జీవితం ప్రభుకు అప్పగించుకుంటే నీ జీవితం దేవుడు కార్యించడం ప్రారంభిస్తాడు. మతంలో ఉన్న వారి జీవితంలో దేవుడు ఏమాత్రం చోటు చేసుకోడు. ఆయన హస్తం చాపడు వారి జీవితంలో మార్చలేడు. కానీ ఎవరైతే యేసులో వాక్యం నిలుచుంటారో వారి జీవితం ఖచ్చితంగా దేవుడు నూతన సృష్టిగా మారుస్తాడు, ఆయన బిడ్డలుగా మారుస్తాడు. ఆయన పరిశుద్ధమైన ప్రకారంగా వారిని కూడా పరిశుద్ధులుగా చేస్తాడు. అటైతే ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం లేని నీవు నీ జీవితం ప్రభుకు అప్పగిస్తావా? అప్పగించుకొని నువ్వు ముందుకు సాగినట్టయితే దేవుడు నీ ద్వారా మయంపరచబడతాడు. నిన్ను చూసిన వారు కూడా ఇలాంటి భక్తి చేయడానికి కొరకు ముందుకు వస్తారు. ఈ జీవితం నువ్వు కొనసాగించాలని నువ్వు ఆశిస్తే ఆశల ప్రతి హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని వాక్యంలో చూస్తున్నావు. అటైతే నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకొని కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, సజీవుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మతభక్తుల నుండి లోకం నుండి ప్రభువా మీరు వేరుపరిచి మీ ప్రియకుమారుడైన యేసులో నిల్చోబెట్టాలని, ఆ వాక్యం నిలిచి ఉండాలని ప్రభువా, ఆ వాక్యం నిలుచున్న వారమై నీ సన్నిధిలో మేము శిష్యులుగా మార్చబడి ప్రభు సత్యముని గుర్తించి ఆ సత్యము ద్వారా మీ స్వతంత్రులుగా చేయబడాలని మీరు కోరుతున్నారు ప్రభువా, మీకు స్తోత్రం. లోకముని బానిసత్వం నుండి, మతమని బానిసత్వం నుండి, మనుషుల నుండి విడిపించబడి దేవా మీ బిడ్డలుగా, మీ రాజ్య వారసులుగా ఎవరైతే నీ సన్నిధిలో ప్రభు మీకు అప్పగించుకుంటున్నారో వారందరూ కూడా నిలబెట్టి దేవుడో తండ్రి మీకు స్తోత్రం. వాక్యమైన ప్రతి బిడ్డలను మీ కృపను మీరు జ్ఞాపకం చేసుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువా బిడ్డలందరినీ ప్రభు మీ సమర్పిస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించడం వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.